ఇంటర్నేషనల్ సింపోజియం ఆన్ రీకన్స్ట్రక్టింగ్ ది కల్చరల్ హిస్టరీ ఆఫ్ భారత్. ఇది ఇవాళ 18th and 19th ఇక్కడ చేస్తున్నాము. దీనికి మనం అదే భారత చరిత్రని మళ్ళీ పునర్నిర్మాణం అనుకోండి. చాలా మనకి సరిగా జరగలేదు, మన చరిత్ర సరిగా చెప్పడం జరగలేదు. దాన్ని మనం అలా కండెమ్ చేయలేము. మనం మళ్ళీ తిరిగి ప్రాపర్గా చేసుకునే ఉద్దేశంలో ఇలాంటి సెమినార్స్ పెద్దవాళ్ళ చేత మాట్లాడించి ఆ పేపర్స్ అన్ని మనం పబ్లిష్ చేయాలని ఉద్దేశము. సో ఇప్పుడు ఇక్కడికి భారతదేశం మీద చాలా అభిమానం ఉన్న డేవిడ్ ఫ్రాలే గారు, ఆయన వామదేవ శాస్త్రి అంటారు, ఆయన పద్మభూషణ్ ఇచ్చింది మన గవర్నమెంట్ ఆయనకి. అట్లాగే కోన్రాడ్ ఎల్స్టన్, ఆయన కూడా చాలా పుస్తకాలు రాశారు భారతదేశ చరిత్ర మీద. అలాగే మన ఫాన్స్వా గోతిర్ అని ఆయన ఆరోవిల్లోనే ఉంటారు, ఆయన సెటిల్ అయిపోయారు ఇండియాలో. వీళ్ళు కాక మనవాళ్ళ అరవిందరావు గారు, రేమిళ్ళ అవధానులు గారు, వీళ్ళంతా వచ్చారు. సో ఇది 2 రోజులు జరుగుతుందండి. ఇది చరిత్రకు సంబంధించింది. భీమినిపట్నం నుంచి ఒక ఆర్గనైజేషన్ పూజ్య గురువు గారు స్టార్ట్ చేశారు. అది స్టార్ట్ అయి 12 సంవత్సరాలు అయింది. దాని కింద చాలా యాక్టివిటీస్ చేస్తున్నాం. అందులో హర్ష విజ్ఞాన సేవ అనేది ఒకటి. హర్ష విజ్ఞాన సేవలో ఇలాగా చర్చా వేదికలు పెట్టడం, భారతీయత గురించి, మన కల్చరల్ వాల్యూస్ గురించి, మన రాబోయే జనరేషన్స్కి గుర్తు ఉండేలాగా రెన్యూవల్ చేస్తూ ఏ సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలకు పరిష్కార మార్గాలు ఏమిటి అన్నది కనుక్కోవడం అనేది దీని ముఖ్యోద్దేశం. దీంట్లో చాలా టైం టెస్టెడ్ స్పీకర్స్, ఎంతో పరిశ్రమ చేసిన వాళ్ళు, రీసెర్చ్ చేసిన వాళ్ళు, ఎంతోమంది ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ స్పీకర్స్ ఉన్నారు. ఇది ఇంటర్నేషనల్ సింపోజియం. ఇటువంటి సింపోజియం గతంలో మేము 2-3 కండక్ట్ చేసాము, చాలా మెగావేలో. చిన్న మార్గాల్లో చిన్న గ్రూపుల్లో కూడా చర్చా వేదికలు పెడుతున్నాం. హిందూ వివాహ వ్యవస్థ మీద, మన దేశం యొక్క భవిష్యత్తు మీద, ది మోడర్న్ భారత్ మీద, ఇలాంటివన్నీ పెట్టి అవేర్నెస్ అనేది క్రియేట్ చేసి ఆ పేపర్స్ అన్నీ ప్రిజర్వ్ చేసి డాక్యుమెంట్ చేసినట్టయితే భావితరాలకి అవి అందుబాటులో ఉంటాయనే ఉద్దేశం. అలాగే దీని కింద మేము చాలా విద్యాసేవ, వైద్య సేవ, గోసేవ, పబ్లికేషన్ ఆఫ్ బుక్స్, లైబ్రరీ మెయింటెనెన్సెస్, చారిటీస్, అన్నదానం, పూర్ పీపుల్కి, ఎన్జిఓస్కి మా వంతు సహాయం చేయడం, కమ్యూనిటీలను మొదలైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మోడెస్ట్గా చేస్తున్నాం. దీనికి ప్రజల యొక్క ఆశీర్వాదం, చాలా అటువంటి ఆ భావాలు కలిగినటువంటి వ్యక్తుల యొక్క ఆశీర్వచనం మేము సదా కోరుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు ఎక్కువ చేసే అవకాశాన్ని శివానంద సరదా ఫౌండేషన్ కలిగించమని ప్రతి ఒక్కరిని సవినయంగా మనవి చేసుకుంటున్నాను.